భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. సుబ్రహ్మణ్య ఆరాధన ఎంతో జ్ఞానాన్ని ఇస్తుంది. ఇంకా చెప్పాలి అంటే చక్కని ఆయుష్ని ఇస్తుందట. ఈ ఆయుష్ ఎందుకు అంటే మళ్ళీ శంకర భగవత్పాదులు ఏ రకంగా అయితే అన్నపూర్ణాదేవిని స్తోత్రం చేస్తారు, అంటే కాశీకి వెళ్ళి అక్కడ అమ్మని అడుగుతారట శంకరాచార్యులు వారు, అమ్మ నువ్వు పెట్టిన ఆహారంతో శరీర పోషణ అన్నది జరుగుతోంది, కానీ ఈ పోషణ వల్ల ఉన్న ఈ శరీరం భక్తితో జ్ఞానంతో వైరాగ్యంతో ఉండగలగాలి. మరి అటువంటి భక్తి అన్నది కలగాలి అంటే ఏం చేయాలి? మళ్ళీ భగవంతుడినే ఆరాధించాలి. అయితే ఈ క్రమంలో భక్తి అన్న వెంటనే మనకి భాగవతులు, మహాభక్తులు, లేకపోతే దేవతలు, ఈ విషయాలు గుర్తుకు వస్తాయి. కానీ ఒక రాక్షసుడు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే రాక్షసుడికి భక్తి ఉంటుందా అంటే బహుశా ఉండకపోవచ్చు అని చెప్పుకోవాలి. కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన విషయానికి వస్తే కావడి ఉత్సవాలు అని వింటూ ఉంటాంగా. కొన్ని ప్రత్యేకమైన ఆలయాలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన కావడి ఉత్సవాలతో అది ముడిపడి ఉంటుంది. కావడి మోసుకుని వెళుతూ ఉంటారు. ఇది మనం ఎక్కువగా పళని క్షేత్రంలో వింటూ ఉంటాం. అయితే మొట్టమొదటిసారిగా ఈ కావడిని మోసింది ఎవరు అంటే ఒక బ్రహ్మ రాక్షసుడు అని చెప్పుకోవాలి. నిజంగానే బ్రహ్మరాక్షసుడు. మరి భక్తితో మూసాడా? ఎలా మూసాడు? మరి అలా మూసిన తరువాత స్వామి అనుగ్రహాన్ని ఇచ్చారా? దీని గురించి మనం తెలుసుకోవాలి. పూర్వం వింధ్య పర్వతం బాగా గర్వంతో ఉండేదట. పర్వతాలకు కూడా గర్వం ఉంటుందా అంటే కొన్ని రూపాలు లోపల దానికి సంబంధించి అధిష్టాన దేవతలు కూడా ఉంటారు. కాబట్టి వింధ్య పర్వతం, మేరు పర్వతం అనేటప్పటికీ ఏ రకంగా అయితే మనం వాయువుకి దేవుడు అంటామో, వరుణుడికి దేవుడు అని అంటామో అలా అనమాట. కాబట్టి ఈ వింధ్య పర్వతం చాలా గర్వంతో ఉంది. ఎందుకుంది అంటే దక్షిణ దిక్కుకు ఉన్న ఈ పర్వతం చాలా పై ఎత్తులో ఉంటుందట. ఎంత ఎత్తుకి ఎదిగిపోతోంది అంటే అసలు సూర్యప్రకాశం, సూర్యకిరణాలు కూడా భూమి మీద పడకుండా నేను చేస్తానని పెరిగిపోతోందట అహంకారంతో. మరి ఈ అహంకారాన్ని తగ్గించాలిగా. అగస్త్య మహాముని అక్కడి నుంచి దక్షిణం వైపు నుంచి ఉత్తరానికి వెళుతున్నారు. వెళుతూ ఉంటే ఈ వింధ్య పర్వతాన్ని చూశారు. బాగా గర్వంతో ఉందని చెప్పి వింధ్య పర్వతం దగ్గరికి వెళ్ళిన వెంటనే వింధ్య పర్వతం చక్కగా వంగి ఇలా నమస్కారం చేశాడు. అలా వంగినప్పుడు కొద్దిగా ఆ శిఖరం తగ్గింది కదా. ఇప్పుడు అగస్త్యుడు అంటాట, ఎన్నిసార్లు నమస్కారం చేస్తావు? అటుగా ఇటుగా ఎక్కడికి వెళ్ళినా భక్తితో నమస్కారం చేస్తూ ఉంటావు. చూడలేకపోతున్నానయ్యా, ఇలాగే ఉండు. ఎందుకు అంటే నేను అటువైపు వెళుతున్నాను, మళ్ళీ ఇటువైపు వస్తాను, వచ్చేంత వరకు నువ్వు ఇలాగే ఉండు, మళ్ళీ నమస్కారం చేయవలసిన అవసరం లేదన్నారట. సరే నేను ఇలాగే ఉంటానండి అన్నారు. మళ్ళీ అగస్త్య మహాముని మళ్ళీ ఇటువైపు రాలేదట. ఎందుకు అంటే వింధ్య పర్వతం అలాగే తల ఉంచి ఉంటే కొద్దిగా అహంకారం తగ్గుతుంది అని. అలా ప్రయాణం చేస్తూ వెళుతున్నారు. వెళుతూ ఉంటే ఇడుంబన్ అని ఒక పెద్ద రాక్షసుడు అడవి మధ్యలో ఎక్కడో కనిపించాడు. మొత్తానికి ఆ రాక్షసుణ్ణి కూడా వశపరుచుకున్నారు ఈ అగస్త్య మహర్షి. అటువంటప్పుడు ఈ ఇడుంబన్ అనే రాక్షసుడు రాక్షసత్వాన్ని పక్కన పెట్టి అగస్త్య మహర్షితో చక్కగా ప్రయాణం చేస్తున్నాడు. ఆయనేమో మంచి మాటలు చెప్తుంటే ఈయనేమో మంచి మాటలు వింటున్నాడు. అయితే ఇలా వీళ్ళిద్దరూ పళని క్షేత్రం దగ్గరికి వెళుతున్నారనమాట. అటువంటి సమయంలో ఈ బ్రహ్మరాక్షసుడికి అగస్త్య మహాముని ఒక పెద్ద పని అప్పచెప్పారట. ఆ పని ఏమిటి అంటే అప్పట్లో ఆ ప్రదేశంలో 2 పర్వతాలు ఉండేవి. ఒకటి శివగిరి, ఇంకొకటి కొండగిరి అంటారు. గిరి అన్నా కొండ అన్నా ఒకటే, కానీ కొండగిరి అన్నది దాని పేరు. ఇప్పుడు ఈ 2 పర్వతాలను 2 బుట్టల్లో వేసుకుని నువ్వు ఈ 2 మోసుకుని నాతో పాటు రావాలి. ఎక్కడికి రావాలి? బ్రహ్మలోకానికి రావాలి. ఎందుకు రావాలి అంటే ఈ పర్వతాలు ఇక్కడ కాదు అక్కడ ఉండాలి అని అగస్త్య మహాముని చెప్పారట. మరి ఇలాగే ప్రయాణం చేస్తూ ఉండేవారా అంటే ఖచ్చితంగా మనం వింటూ ఉంటాం కదా. భృగు మహర్షి ముల్లోకాలకి వెళ్ళారు, అలాగే అగస్త్య మహర్షి, వ్యాస భగవానుడు, వీళ్ళకున్న శక్తి ద్వారా అన్ని లోకాలకి వాళ్ళు ప్రయాణం చేసేవారు. బ్రహ్మలోకానికి, అలాగే కైలాసానికి, లేకపోతే విష్ణు లోకానికి వాళ్ళు చక్కగా అలా ప్రయాణం చేస్తూ ఉండేవారు. కాబట్టి ఆయన మొయ్యలేరుగా, ఈయన బ్రహ్మరాక్షసుడు కాబట్టి అతీతమైన శక్తులు ఉంటాయి. అందుకే అంటారు ఈ 2 పర్వతాలని మోసుకుని నా వెంటే పైకొచ్చి బ్రహ్మలోకంలో పెట్టేస్తే మళ్ళీ మనం కిందకు వచ్చేద్దాం అన్నారు. సరే గురువు గారు, ఆయన వశపడిపోయాడు కదా కాబట్టి మొత్తం మాట వింటాడు. సరే అన్నాడు, మోసుకుంటున్నాడంట. అంటే ఆ రకంగా ఒక కావడి లాగా ఒక కొండని ఇంకో కొండని చక్కగా అందులో మోసుకుంటూ వెళ్తున్నాడు. మరి ఎంత బ్రహ్మరాక్షసుడైనా అలసిపోతాడు కదా. ఒక సమయం వచ్చింది, అక్కడ అగస్త్య మహర్షి కూడా హాయిగా నిద్రిస్తున్నారు. అప్పట్లో అంతా నడిచి వెళ్ళడమే కదా. కాబట్టి ఇప్పుడు ఈ బ్రహ్మరాక్షసుడు కూడా అలా అక్కడ కావడి పెట్టి చక్కగా పడుకున్నాడు. ఇప్పుడు ఆ ప్రదేశంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటాను అని అనుకున్నారు.
కాబట్టి అక్కడ ఈ 2 కొండలు ఉన్నాయిగా, ఒక కొండ పైకెక్కి చక్కగా కూర్చుని ధ్యాన ముద్రలో ఆయన కూర్చున్నారట. అలా కూర్చుని ఉంటే కాస్తసేపు అయింది, ఇక విశ్రాంతి అయిపోయిందని చెప్పి ఈ ఇడుంబన్ అనే రాక్షసుడు మళ్ళీ ఆ తట్ట ఎత్తే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవైపు చాలా చక్కగా ఎత్తేశాడు, ఇంకొక వైపు ఎత్తడం కుదరట్లేదు. ఎందుకు అంటే స్వామివారు వచ్చి అక్కడ కూర్చున్నారు కదా, మరి ఆ శక్తి అలా నిండి ఉంది. ఎంత ప్రయత్నం చేసినా ఎత్తలేకపోతున్నట్ట. ఏం జరుగుతోంది అని జాగ్రత్తగా చూశాడు. చూస్తే బాలుడి రూపంలో స్వామి కూర్చుని ఉన్నాడు. ఏమిట్రా ఇక్కడ కూర్చున్నావు, ఇది నేను తీసుకుని వెళ్ళాలి పైలోకానికి, మా గురువుగారు చెప్పారు, లే లే అన్నట్ట. స్వామి కూడా చిన్న పరీక్ష పెట్టాలని నేను లేవని, నాకు ఇక్కడే బాగుంది, నేను ఇక్కడే కూర్చుంటానని ఆయన కూర్చున్నారట. మాట పెరిగింది. మొత్తానికి అక్కడ ఉన్నది పిల్లాడు కాదుగా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. నన్ను ఇంత మాట అంటావా, నన్ను తప్పుకోమంటావా అని చెప్పి ఇడుంబన్ని చంపేస్తాడట. చంపేస్తే ఇడుంబన్ అక్కడ చచ్చిపోతాడు. ఈలోపు విశ్రాంతి తీసుకుంటున్న అగస్త్య మహర్షి ఆయన గబగబా వస్తారు. ఆయన అన్నీ చూస్తుంటారుగా దూరదృష్టితో, జరిగింది ఏమిటో ఆయనకు అర్థమైపోతుంది. కాబట్టి ఆయన వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకున్నందుకు ఆనందంగా ఉంటూ, స్వామి ఆ రాక్షసుడు ఇప్పుడు మంచివాడైపోయాడు, నేను చెప్తే ఈ 2 పర్వతాలని తీసుకుని వెళ్ళాలయ్యా అంటే పాపం కష్టపడేవి మోస్తున్నాడు, నువ్వు అనవసరంగా కోపం తెచ్చుకుని చంపేశావు, పాపం చాలా మంచివాడు, నేను చెప్పాను కాబట్టి పని చేస్తున్నాడు అని అంటారట. అప్పుడు సుబ్రహ్మణ్యుడు, ఓ అవునా, సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి, ఎందుకు అంటే అగస్త్య మహర్షి అంటే అందరికీ ఇష్టమే దేవతలకి, నువ్వు చెప్తున్నావు కాబట్టి నీ మాట వింటాను, నీ శిష్యుణ్ణి నేను మళ్ళీ బ్రతికిస్తాను అని చెప్పి ఇడుంబన్ని మళ్ళీ బ్రతికించారట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆ తర్వాత ఈ ఇడుంబన్ విషయం ఏం చెయ్యాలి అని ఆలోచించినప్పుడు ఇటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇటు అగస్త్య మహర్షి వీళ్ళిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు. అదేంటి అంటే స్వామి అంటారు, నేను ఇక్కడే ఉంటాను, ఈ కొండపైనే ఉంటాను, అదే మనం నేటికి దర్శించుకుంటున్న పళని క్షేత్రం అని అంటారు. కాబట్టి ఇక్కడ నేను ఉంటాను. మరి మొట్టమొదటిసారిగా ఈ కావడిని మోసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటూ నన్ను పూజించేటట్టుగా ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ బ్రహ్మరాక్షసుడికే మొదటి దర్శనం. కాబట్టి ఈయన్ని దర్శించుకున్న తర్వాతే నన్ను దర్శించుకోవాలి అనే అనుగ్రహాన్ని స్వామి ఇచ్చారట అడగకపోయినా. అందుకే నేటికి ఇడుంబనికి అక్కడ ఒక ఆలయం ఉంటుంది. అయితే ఆ తర్వాత బ్రతికినా కూడా అక్కడే ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నిత్యము కొలుచుకుంటూ చూసుకుంటూ మురిసిపోతూ ఈ బ్రహ్మరాక్షసుడు నిరంతరం తపించిపోతూ సాధన చేస్తూ ఉండేవాడు. అలా ఇక ఎవరికైనా చావు అన్నది వస్తుంది కాబట్టి వెళ్ళిపోయాడు, స్వామిలో ఐక్యమైపోయాడు. కానీ నేటికి ఒక అలవాటు ఉంటుంది. ఏంటి అలవాటు అంటే పళనిలో స్వామి దర్శనానికి ముందు ఇడుంబన్ ఆలయం ఉంటుంది. ఈ ఇడుంబన్ ఆలయానికి వెళ్ళి అక్కడ ఈ రాక్షసుడే అయినా కూడా జన్మతః తాను పూర్తిగా మార్పు చెంది ఒక మహాభక్తుడిగా మారిపోయాడు కాబట్టి అతని దర్శనం చేసుకుని అప్పుడు స్వామి దర్శనం చేసుకుంటారట. అంతేకాకుండా ఈ కావడి ఉత్సవం అన్నది అంటే ఏ రకంగా అయితే నాకు ప్రీతిని అందించాడో అంటే ఆ రకంగానే కదా స్వామివారు మాట్లాడడం జరిగింది. కాబట్టి అటువంటి సేవ ఎవరు చేస్తారో అంటే నాకు ఈ రాక్షసుడు చేసిన సేవ ఎవరు చేస్తారో వాళ్ళంటే నేను చాలా ఇష్టపడతాను అని స్వామి నిర్ణయం తీసుకుంటారట. అప్పటి నుంచి కావడి ఉత్సవం అన్నది మొదలైంది. అలా పళని క్షేత్రం దగ్గర మొదలైన కావడి ఉత్సవం మనం నేటికి ఎన్నో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలలో వీటి గురించి వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. భక్తి శ్రద్ధలతో అందరూ సమర్పించుకుంటున్న ఆ కావడుల్ని మనం కూడా చూస్తూ ఉంటాం. అదండి విషయం. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే ఎంతో శీఘ్రంగా ఎంతో చక్కగా తన అనుగ్రహాన్ని ఇస్తారు. ప్రేమగా చూసుకున్న వాళ్ళని నెత్తిన పెట్టుకుని చూసుకుంటారు. ఇది పళని క్షేత్రంలో మనకి ప్రత్యక్షంగా నేటికి కనిపిస్తూ ఉంటుంది. నమస్తే.